మనము బైబిల్ చదువుకుందాం. ఇది చూడండి, బాధపడే వారిని ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారం దయచేయును, యెహోవా బంధింపు వారిని విడుదల చేయును, యెహోవా గుడ్డివారి కన్ను తెరవజేయును, యెహోవా కృంగిని వారిని లేవనెత్తాడు. చూడండి, బాధపడే వారిని ఆయన ఓదారుస్తాడు, గుడ్డివారికి కన్నిస్తాడు, కుంటివారిని నడిపిస్తాడు, మోగవారికి మాట అనుకరిస్తాడు, కృంగిన వారిని లేవనెత్తుతాడు. ఆయన నువ్వు కృంగిపోతున్నావా, నీ సమస్త బాధపడుతున్నావా, వేదన పడుతున్నావా, దేవుడు అంటున్నాడు, నేను తప్పకుండా నీ కోరిక తీరుస్తా, నువ్వు భయపడబాకు, నువ్వు ధైర్యంగా ఉంటావు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు కదలడంతే. అర్థమవుతుంది. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచితే దేవుడు నాకు చేస్తాడు, ఆయన మాట తప్పుడు, ఆయన తప్పకుండా నెరవేరుస్తాడని ఒక విశ్వాసం నీలో ఉండాలా. కుటుంబ విషయంలో సరే, పంచాయతీ విషయంలో సరే, బిడ్డల విషయం సరే, భార్య విషయమైనా, భర్త విషయం, ఎవరి విషయం సరే, దేవుడు నాకు చేస్తాడు అని ఒక నమ్మకం, విశ్వాసం నీకు ఉండాలా. తప్పకుండా దేవుడు నీకు చేస్తాడు. ఒక అదే ఆ ఊరి నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసింది, మేకలు తెప్పని ఫోన్ చేసింది. ప్రార్థన చేసిన ఏం భయపడబోకన్నా, తప్పకుండా మేకలు వస్తాయి, ధైర్యంగా ఉండి దేవుడు చెప్పాడు. ఆ విశ్వాసంతో ప్రార్థన చేసుకుంది. తెల్లల్లోకి మేకలు వచ్చేసింది. ఎవరు చెప్పారండి ఇది? నేను చెప్పానా? నేను కాదు. ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఎవరు చెప్పారమ్మా? యేసు ప్రభు చెప్పాడు. ఆయన చెబితే తప్పకుండా నెరవేరుతుంది. మేము చెప్పడమే కాదు, యేసు చెప్పిన తర్వాత నువ్వు కూడా నమ్మాలా. చూద్దాంలే, ఎప్పుడు వస్తాయి, ఎంత చూద్దాంలే అనేటట్టు ఉండకూడదు. తప్పకుండా వస్తాయి, ప్రభు చెప్పి తప్పకుండా వస్తాయి అని చెప్పి నువ్వు కూడా కన్నీరు విడిచి నువ్వు ఏం చేయాలండి? ప్రార్థన చేసుకోవాలా. తప్పకుండా దేవుడు నీకు సహాయం చేస్తాడు. కృంగిని వారిని లేవనెత్తవాడు ఆయన.